వరి నాట్లు వేసే నాటికి రైతు భరోసా. బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షోభం, అప్పులన్నీ తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతున్నామంటున్నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వారి ఇంటిలో కుంపటి ఆర్పుకోలేక తమపై విమర్శలు చేస్తే తాము అంతకు రెండింతలు విమర్శించి తీరుతామని అన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ ఎలా చేశారో రైతులకు తెలుసని, వారి పాపాలతో గత 10 ఏళ్లు రైతు సంక్షేమ పథకాలు మట్టిపాలయ్యాయని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలు సంస్థలను అప్పుల్లోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులని తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతూ రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందన్నారు. ఒకేసారి 35,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కేంద్రం నుంచి పథకాలు తెలుసుకోకుండా నిధులు రాకుండా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్ర పథకాలను గాడిలో పెట్టామని, రైతులకు బిందు సేద్యం వంటి పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నిర్వాకంతో రైతు సంక్షేమం దెబ్బతిన్నదని, విత్తన సంస్థలకు 300 కోట్లు అప్పులు పెడితే తామే వాటిని తీర్చామని తుమ్మల తెలిపారు. బీఆర్ఎస్ మాటల సర్కార్ అంటున్నాడు. సేమ్ టైము రైతు బంధు, గతంలో రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఇచ్చేటువంటి రైతు భరోసా అనేది మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు వరి నాట్లు వేసే సమయమే. ఇంకా 10-15 రోజులు అయితే వర్షాలు పడ్డాయంటే వరి నాట్లు మొదలవుతాయి. మరి 10-15 రోజులనే వేస్తారా అనేది కూడా ఒకసారి మంత్రి గారు చెప్పాలి. ఇంకోటి, దీంతో పాటుగా కొంతమంది సంబంధించి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రైతు బంధు సమయంలో ఇచ్చినటువంటి వెంచర్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, వాటికి కూడా అప్పుడు రైతు బంధు ఇచ్చారు. వాటిని తీసేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా, గతంలో ఇచ్చినటువంటి ఎకరాలు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఎకరాలకు మీరు ఇవ్వబోతా ఉన్నారు, వాటిని కూడా మీరే చెప్తే బాగుంటుంది. రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయా మరి ఈ రైతు భరోసా డబ్బులని. 2 సార్లు ఎగబెట్టిరని చెప్పేసి కూడా ఒక పేరున్నది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.